వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా సరే పీపీపీ వైద్యం ఉచితమా నాణ్యమా ఏది కావాలి, అది విద్య అయినా వైద్యం అయినా ఏదైనా సరే నాణ్యం అనే దానికంటే ముందు డేటా సెంటర్ల మీద చిన్నపాటి అనాలిసిస్ ఒకటి చేస్తూ 10 నిమిషాల 38 సెకండ్ల వీడియో ఒకటి రిలీజ్ చేశానండి మన ఛానల్లోనే. ఏది జగన్ చెప్పిందే జరుగుతోందిగా అన్న టైటిల్ తోటి. దాదాపుగా దాని మీద ఒక 32 మంది, అంటే ఈ వీడియో చేస్తున్న సమయానికి 32 మంది దానికి సంబంధించి 33 మంది రిప్లై ఇచ్చారు. చాలామంది ఏమిటంటే ఒకసారి కామెంట్లు మీరు చదివితే మీకే అర్థమవుతుంది ఏమన్నారు నన్ను ఏమిటి అనేది. అది కాస్త ఒకసారి చూసుకోండి. అక్కడ ఎందుకు ఆ వీడియో చేయాల్సి వచ్చింది అనే అంతరార్థం మీకు అర్థమైతే మీరు చెప్పే సంగతులన్నిటికీ నేను తర్వాత మెల్లగానే సమాధానాలు చెప్పుకుంటా. నేనేదో ఇదయ్యాను అదయ్యాను ఏమిటో 2019 నుంచి చూస్తున్నారు. చూస్తూ కూడా ఇంకా మీకు అర్థం కాకపోతే పవన్ కృష్ణమూర్తి అంటే నేను ఏం చెప్పగలుగుతా. ఓకే ఫైన్, ఇక పాయింట్లోకి వెళ్తే ఎస్, ఈ పీపీపీ ఇష్యూలో వైద్యం నాణ్యమైనది కావాలా ఉచితంగా కావాలా అన్నదానికి నేను ఒక 7 ప్రశ్నలు ఒక మిత్రుడు ఎవరు సంధించారు అదొకటి. తర్వాత ఇవాళ ఒక వీడియో చూసా ఆరోగ్యశ్రీ మీద. ఆరోగ్యశ్రీకి 5,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా నెట్వర్క్ హాస్పిటల్స్ వీటిని అని చెప్పి. ఎందుకు అది చేస్తున్నారు? ఆ 10,000 కోట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను మొత్తం గవర్నమెంట్స్ అన్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్ మీద పెడితే ఎందుకని చెప్పి అవి అవ్వవు అన్నటువంటి ఒక ప్రశ్నను రేస్ చేశారు, విచ్ ఇస్ వెరీ రిలవెంట్. సో దాంట్లో మనం చదివిన దాంట్లో ఒక సర్వే కూడా జరిగింది. ఈ జరిగినటువంటి సర్వే ప్రకారం ఉచితమైన వైద్యమా లేదు నాణ్యమైన వైద్యమా, సేమ్ ఇవి ఈ విద్యకి వైద్యానికి మెడికల్ కాలేజీలు ఇష్యూ జరుగుతుంది కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్న దాని మీద. దాంట్లో చౌక కాదు నాణ్యమైన వైద్యం కావాలి, అవసరమైతే అదనంగా చెల్లిస్తాం, జవాబుదారీతనం మంచి శ్రద్ధ ఉండాలి. దేశవ్యాప్తంగా 90% మంది రోగుల అభిప్రాయం. నాణ్యత ధృవీకరణ పొందిన ఆసుపత్రులు 10% లోపే, ల్యాబ్లు అయితే 2% లోపే. తొలి దశలో రోగాల గుర్తింపులో వెనకడుగు. ఫిక్కీ ఈవై పార్థేనాన్ నివేదికలో వెల్లడైనటువంటిది. సర్వేలో తేలిన అంశాలు: వైద్య సేవలకు సంబంధించి నిర్దిష్టమైన అందరికీ అందుబాటులో ఉండే సమాచారం కావాలన్న వారు 83%, నాణ్యత ధృవీకరణ ఉన్న వైద్య సేవల కోసం ఎక్కువ సొమ్ము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు 90%. 2024 నాటికి దేశంలో ప్రతి 1000 మంది జనాభాకు అందుబాటులో ఉన్న బెడ్లు 1.3%. వైద్యం కోసం ప్రజలు స్వయంగా భరించే వ్యయం 2005లో 853 రూపాయలు అయితే 2024లో 2,600 రూపాయలు. దేశంలో ప్రతి 1,00,000 జనాభాకి ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2005లో 1.7 అయితే 2024 వచ్చేసరికి 8.3. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక పడకకి రోజువారీ సగటు ఆదాయం 30,000 నుంచి 40,000, మెట్రో నగర్లో 70,000. ఇలాగా ఉన్నటువంటివి ఇవన్నీ పెరిగినటువంటివి. దీనికి సీనియర్ కౌన్సిల్ శాంతిప్రసాద్ గారని ఒక అద్భుతమైనటువంటి ఆర్టికల్ కూడా పంపించారు. ఒకసారి అది కూడా చదివి మీకు వినిపిస్తాను. దెన్ ఆఫ్టర్ ఐల్ గో టు ద క్వశ్చన్స్. దీనికి సంబంధించి ఈ ఉచితమా నాణ్యమా అన్నటువంటి దాని మీద కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులకు ఉన్మాదగణాలకు కావాల్సింది పేదలకు ఉచితంగా వైద్యం అనే మాట, తద్వారా వచ్చే ఓట్ల పంట. అక్కడ నాణ్యమైన వైద్యం ఇస్తున్నామా లేదా అనేది అప్రస్తుతం వారికి. బతికితే మా గొప్ప ఉచిత పథకం వలన, పోతే ఆయుష్ లేకపోయాడనే మాట. అంతేగాని నాణ్యమైన వైద్యం అనేది పేదవాడికి కూడా అందుబాటులో ఉంచాలనే తత్వం ఉండదు. సామాన్య రోగులు కానీ పేద రోగులు కానీ వారి అనారోగ్యానికి నాణ్యమైనటువంటి నిపుణులతో చికిత్స వైద్యం కావాలని ఆశిస్తారు. అవసరమైతే అందుకోసం కొంత ఖర్చు కూడా భరిస్తారు. అయితే ఇక్కడే ఒక విషయం మనం అందరం మర్చిపోతున్నాం. దీనిని వెలుగులోకి రాకుండా విష ప్రచారం మొదలుపెట్టారు కొందరు. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేస్తున్నారు అంటూ. ఇక్కడే మనం ఒక అంశం గమనించాలి. నాణ్యమైన వైద్యం పేదలకు అందటం వేరు, నాణ్యమైన వైద్య విద్యార్థులకు అందటం వేరు. మొదటిది ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన అంశం, రెండవది వైద్య కళాశాలలకు చెందిన అంశం. మనకి మొదటి నుంచి పేదవారికి అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స ఆపరేషన్ చేస్తున్నారు. వాటికి ప్రభుత్వం సొమ్ములు భర్తీ చేస్తున్నారు. అయితే సొమ్ములు భర్తీ చేయడంలో కొంత ఆలస్యం అవ్వచ్చు, అది వేరే అంశం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైద్య చికిత్సల్లో అంశంగా కొత్తగా 25 లక్షల రూపాయల వైద్య బీమా పథకం రాష్ట్రంలో ఉన్న అందరికీ వర్తించేలా తెచ్చారు. ఇది ఒక అద్భుతమైన గేమ్ చేంజర్ ఆరోగ్య రంగంలో. దీనివల్ల ఎక్కువగా లబ్ధి పొందేది పేద మధ్యతరగతి ప్రజలు మాత్రమే. ఇప్పుడు వారికి వారి కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చుల గురించిన ఆలోచన లేకుండా చికిత్స చేయించుకోవచ్చు. ప్రభుత్వం ఆయా వైద్యాలయాలకు సొమ్ములు భర్తీ చేస్తుంది. అప్పుడు పేదలకు ఖరీదైన వైద్యం దొరకదు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు.
ఇకపోతే పేద విద్యార్థులకు వైద్య విద్య దొరకదు పీపీపీ పద్ధతిలో అనే మాటని ఇక్కడ విశదీకరిద్దాం. పేదవాడైనా ధనికుడైనా సరే ప్రభుత్వం వారు నిర్వహించే పోటీ పరీక్షలో చక్కటి ర్యాంకులు సాధిస్తేనే వైద్య విద్యకి అర్హులవుతారు. కాబట్టి అక్కడ సరైన ర్యాంక్ రాకపోతే ఇక్కడ పేద ధనిక అనే తేడా లేకుండా ఎవరు కూడా సీటు సాధించలేరు. ఇకపోతే పేదవాడి విద్య కోసం ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకం తెచ్చింది. కాబట్టి పేద విద్యార్థి ఫీజు ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తుంది. కాకపోతే కన్వీనర్ కోటాలో సీటు పేదలకి రాకపోతే అప్పుడు కూడా నేడు పీపీపీ విధానం లేకపోయినా సదరు సీటుని వాడు సాధించలేరు. కారణం 12 లక్షల రూపాయలు పేదవారు కట్టలేరు. ఈ పథకానికి శ్రీకారం చుట్టింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం జీవో నెంబర్ 108 ద్వారా 107లోనేమో పీపీపీ మోడల్ అన్నారు, 108లోనేమో సీట్లు 12 లక్షల కన్వీనర్ సీట్లు అని చెప్పి అక్కడ పెట్టారు. కాబట్టి నాడైనా నేడైనా పేదవాడు కన్వీనర్ కోటా సీట్ సాధిస్తేనే వైద్య విద్య చదువుకోగలడు, లేకపోతే లేదు అనేది వాస్తవం, నిర్వివాదం. కాబట్టి పేద విద్యార్థులు నాడైనా నేడైనా చక్కటి ర్యాంక్ సాధించాల్సిందే, అప్పుడే వైద్య విద్య చదవగలరు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతోంది? ఈ లాజిక్ తెలియకుండా కొందరు ఎలా పడితే అలా టీవీ డిబేట్లో మాట్లాడతారు, అర్థం కాదు. లేకపోతే పేదలకు ర్యాంకుతో పని లేకుండా విద్య ఇస్తారంటారా? రిజర్వ్డ్ కోటా కలిగిన వారికి ఈ వెసులుబాటు ఎప్పుడూ ఉంటుంది. మరి ఇంకా ఎవరికి ఇక్కడ నష్టం కలుగుతోంది? కాబట్టి విద్య కానీ వైద్యం కానీ నాణ్యత కలిగి ఉత్తమ వైద్య విధానాలతో ప్రజలకి అందుబాటులోకి రావడం మంచిదా కాదా అనేది మాత్రమే ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సింది, కానీ చెత్త రాజకీయ అంశాలు కాదు, అది కూడా పేదవారి పేరుతో చేయడం కాదు. థ్యాంక్ యూ సార్. అండ్ కమింగ్ బ్యాక్ టు ఫ్యూ క్వశ్చన్స్. ఈ వైద్య విద్య కళాశాలలు పీపీపీ మోడల్లో పెడుతున్నటువంటి దానికి చదువుకున్నవాడిగా కొంతమందిని అడిగినటువంటి ప్రశ్నలే ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని మెడికల్ కాలేజీల గురించి అలాగే చేసేదానికి. నర్సీపట్నం కాలేజీకి అనుమతులు ఉన్నాయా అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు నర్సీపట్నం మెడికల్ కాలేజీకి అనుమతులు ఇచ్చారా? జగన్ మోడల్లో ఎక్కువ ఫ్రీ సీట్లు వస్తున్నాయా? ప్రస్తుతం పీపీపీ మోడల్ చంద్రబాబు తీసుకొచ్చిన దాంట్లో ఫ్రీ సీట్లు ఎక్కువ వస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చి మళ్లించాక మళ్ళీ అప్పు పుట్టే అవకాశాలు పెట్టుకున్నాయా? జగన్మోహన్ రెడ్డి సీట్లు అమ్మితే తప్పు కానప్పుడు చంద్రబాబు పీపీపీకి ఇస్తే తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి కేంద్రం ఇచ్చే నిధులను, లోన్ తెచ్చే నిధులను మొత్తం మెడికల్ కాలేజీ కోసం మాత్రమే వాడారా? మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి లాగా నిదానంగా కట్టాలా, లేదంటే పీపీపీ మోడల్లో త్వరగా కట్టాలా? ప్రభుత్వ కాలేజీల్లో సౌకర్యాలు, సేవలు బాగుంటాయా? కార్పొరేట్ కాలేజీల్లో బాగుంటాయా? ఇప్పుడు వాటిని కార్పొరేటీకరించాలి. కార్పొరేట్ తరహాలో, కార్పొరేటీకరించడం అంటే ఏదో వాళ్ళకి అమ్మేయడం కాదండి, ఇక్కడ అమ్మకం అన్న మాట ప్రసక్తి అసలు లేనే లేదు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో. సో ఇలాంటి ప్రశ్నలు అనేక వస్తున్నాయి. ఇక ఇందాక చూసినటువంటి ఒక వీడియో ఈ పీపీపీ మోడల్కి సంబంధించి అడిగినటువంటి దానికి ఒకరు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఈ పాయింట్ ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం ఉంది. కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రతిదీ కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మనం వెళ్ళి వైద్యం చేయించుకుంటాం ఆరోగ్యశ్రీ కార్డు తోటి. ఎంతైతే అంత ప్రభుత్వం వాళ్ళకి భరిస్తుంది, విడతల వారీగా చెల్లిస్తుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ కూడా ఆగిపోయాయి, కట్టట్లేదు కాబట్టి మేము సమ్మె చేస్తున్నాము, మేము ఇక పేదలకి మేము సర్వీస్ అందించాం, ఆరోగ్యశ్రీ కింద మేము సర్వీసులు అందించామని హాస్పిటల్స్ చెప్తుంటే అప్పుడు మనకు అనారోగ్యం వచ్చింది, మనం ఏం చేయాలి? ఆరోగ్యశ్రీ లేదనుకుందాం, అయ్యే ఖర్చు అప్పో సొప్పో చేసో తాడిబొట్లు అన్ని తాకట్టు పెట్టో ఏదో ఒకటి మొత్తానికి వైద్యం చేయించుకుంటాంగా. లేదని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోంగా. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ నిజంగానే చాలా వరకు బాగాలేదు. మరి అక్కడ నాణ్యమైనటువంటి విద్య దొరకాలి, నాణ్యమైనటువంటి వైద్యం దొరకాలంటే ఏం చేయాలి? ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్లో ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఆ బడ్జెట్ని ఆరోగ్యశ్రీకి పెట్టే బదులు ప్రభుత్వ హాస్పిటల్స్లోనే వీటిని పెడితే సరిపోతుంది కదా. దానికి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా వరకు ఏంటంటే ఇటీవల చూస్తున్నాం మనం, దందాలు చేస్తున్నారు, లేదంటే ఠాగూర్ సినిమాలో జరిగినట్టుగానే చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ పేరుతో లక్షలు వసూలు చేస్తున్నారు, ఇవన్నీ అంటున్నారు కదా. అటువంటిది జరగకుండా ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో, ప్రైవేట్ భాగస్వామ్యంతో తీసుకొచ్చి 30 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు ఆ లీజ్ అని ఏదైతే చెప్తున్నారో, లేదంటే ఈ పార్ట్నర్షిప్ ఉంటుంది అని చెప్తున్నారో, అప్పటి వరకు మొత్తం ఆ కార్పొరేట్ లెవెల్ ఇప్పటిదాకా మనం చూస్తున్నటువంటి హాస్పిటల్స్, ఆ సేవలన్నీ ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ వైద్యశాలలు వీటిల్లోనే ఇన్కార్పొరేట్ చేసి నడిపిస్తే దీనికి పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వం పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగానే వాళ్ళు చేయాలి. జగన్మోహన్ రెడ్డి వైద్య కళాశాలల్లో సీట్లకి కన్వీనర్ కోటా అని తీసుకొచ్చినప్పుడు, అందులోనూ 50% అన్నటువంటిది పెట్టినప్పుడు 42% ఏమో
మెరిట్ కోటా ఏదైతే మనకి నీట్ రాసి ఇంకోటి రాసి వస్తామో ర్యాంక్ తెచ్చుకుని దాంట్లో 42%. ఈ 52% ఏంటంటే ఎన్ఆర్ఐ కోటా ప్లస్ కన్వీనర్ కోటా అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్నారు. మరి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది వారికి ఫీజిబుల్ అయినప్పుడు ఇప్పుడు పీపీపీ మోడల్ కూడా ఇది ఈక్వలెంట్ టు సెల్ఫ్ ఫైనాన్సింగే కదా, అంతే అవుతుంది కదా. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం, ఇందులో ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇంత షేర్ ఉంది, ప్రైవేట్ వాళ్ళని పర్యవేక్షణకి దానికి పెడుతున్నారు, వాళ్ళన్నీ కూడా అందించాలి. దీని మీద అపోహలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం తప్ప ఎందుకు? ఏదంటే అమ్మేస్తున్నారు. మళ్ళీ 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 అడుగుతున్నాం, కొనే వాళ్ళని దయచేసి చూపించండి. ఏదైనా సరే అమ్మకం అయిపోయింది, సేల్ డీడ్ అని ఒకటి ఉంటుంది, ఆ సేల్ డీడ్ని దయచేసి చూపించండి. లేదు పవన్ అవన్నీ చూపించరు, లోపల అటకలో పెట్టి దాచిపెట్టి ఉంచుతారు, వాళ్ళు మోసగాళ్ళు అసలే కూటమిలో ఉన్న వాళ్ళందరూ అని చెప్పి ఇంకోటి ఏమైనా తీసుకొస్తారా? అలా జరిగే అవకాశం ఉందా? తాకట్టు పెట్టేసినటువంటి గవర్నర్ గారి సార్వభౌమాధికారాన్ని 25,000 కోట్లు అప్పు తేవడం కోసం గవర్నర్ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టేసి చేసినటువంటి పనినే బయటికి తీసుకొచ్చాం. అలాంటిది బయటికి రావా అమ్మేస్తే? ఏ కాలంలో ఉన్నారు సార్? సో ఈ తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని నిలదీయండి. మా గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఉంది, అండ్ ఈ ఆరోగ్యశ్రీ అవన్నీ కూడా అప్పట్లో తీసుకొచ్చి పేదలకు ఉచితంగా వైద్యం అంటే ఎక్కడ కార్పొరేట్ హాస్పిటల్లో చేయించాలి అని బడ్జెట్లో 10,000 కోట్లు 20,000 కోట్లు పెట్టే బదులు తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్ని కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా ఇంకా రెడీ చేస్తే అయిపోద్దిగా. అక్కడ ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ పెట్టచ్చుగా. అక్కడికి వెళ్ళి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే ఇక్కడ కూడా పెట్టచ్చుగా డాక్టర్లు. ఆ విషయంలో ఎందుకని చెప్పి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవు? ఇప్పుడు పీపీపీ మోడల్లో దాన్నే చేసి పూర్తి స్థాయిలో కార్పొరేట్ హాస్పిటల్స్ తరహాలో, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ తరహాలో ప్రభుత్వ హాస్పిటల్స్ని అలాగే ఈ మెడికల్ కాలేజెస్ని చేయాలని చూస్తుంటే దాన్ని అమ్మేస్తున్నారన్నటువంటి ఈ అసత్య ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు ఏమనుకోవాలి వీటిని? సో ఇక్కడ నిర్ణయించుకోవాల్సింది నాణ్యమైనటువంటిది కావాలా, ఉచితంగా కావాలంటే ఉచితంగా మాత్రమే మాకు కావాలి, నాణ్యత మాకు అక్కర్లేదు అనుకుంటే ఏమీ చేయలేం. వైద్యం అయినా సరే ఏదైనా సరే నాణ్యమైనది కావాలి అన్నప్పుడు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని తీసుకొస్తున్నప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, ఈ మొత్తం వచ్చేదాకా కూడా మనం చెయ్యాలి అన్నప్పుడు కొన్ని సంస్కరణలు తీసుకురావాలి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఈ పీపీపీ మోడల్ అనేది ఇదేమి కొత్త కాదు, ఇదేమి కొత్త విషయం కాదు. గతంలో అందరూ పాలించిందే. ఇప్పుడు అధికారం కోల్పోయారు కాబట్టి ఏదో ఒక ప్రాపగండా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నారు తప్ప ఇంకొకటి కానే కాదు. ఇది ప్రజలు గుర్తెరగాలి. దీని మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.